ఆ కొండ నుండి ఒక పెద్ద మరుటాకు వచ్చింది, పడ్డది స్వామి దగ్గర. అది ఎంత ఉన్నది అంటే మన ఇస్తరాకంత పెద్ద ఉంటుంది, వచ్చి పడ్డది. ఈ ఆకొచ్చినటువంటి మార్గమే గుప్తుడైనటువంటి స్వామి ఉన్నటువంటి దక్షిణామూర్తి ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి ఆ ఆకు ఎక్కడి నుంచి పడ్డదో ఆ దాన్ని చూస్తూ 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 వెళ్ళిపోతూ ఉన్నాడు స్వామి. పొరపాటున ఒక తేనెటీగ దానికి ఆయన కాలు తలిగింది. తలగంగానే తేనెటీగలు లేస్తాయి కదా, లేసంగానే ఆయన ఏం చేశాడు, చూసుకొని ఒక బండ మీద కాలు పెట్టి నిలబడ్డాడు. అన్ని తేనెటీగలను వచ్చి కుట్టేసి వెళ్ళిపోయాయి. ఆయన నేను ఈరోజు ఈ కాలు నా కాలు కాదు, ఈ కాలు తప్పు చేస్తున్నది. దేనికి? ఆ తేనెటీగల గుంపుకు టచ్ అయింది కాబట్టి ఈ ఫలితాన్ని ఏది అనుభవించాలి, అది అనుభవించాలి. అంతటి పరిపూర్ణమైనటువంటి ద్రష్ట, మానసిక ద్రష్ట రమణ మహర్షి గారు. ఈ వేదిక ద్వారా రమణ మహర్షి గురుచరణములకు పాదార విందములను సమర్పణ చేస్తూ, అంత గొప్ప స్థితి జ్ఞాని యొక్క స్థితి అండి. అంత జ్ఞానాన్ని సాధన ద్వారా పెంపొందించేటువంటి జ్ఞాని ఆయన చేసిండు కదా, నేను కూడా చేస్తా అంటే ఏం చేస్తావు? నీకు అంత శక్తి ఉన్నదా?